సారీ నాన్న. ఎలాగైనా బాక్స్ తీసుకొస్తాను. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగనివ్వను. రే, తీసుకురాకపోతే చంపేస్తాను. నీ వల్ల దేశంలో ఏ ఒక్కరి ప్రాణం పోయినా ఊరుకునేది లేదు. సరిహద్దుల్లో సైనికుల్ని చంపిన ఈ చేతులతోనే నిన్ను కూడా చంపేస్తాను. రై, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ సాయంత్రంలోగా ఆ బాక్స్ ఇక్కడ ఉండాలి. సాయంత్రంలోగా. ఎందుకు సార్ మీ మీద నింద వేసుకున్నారు? ఆ బాక్స్ పోగొట్టింది నేనేనని చెప్పొచ్చు కదా. అలా ఎలా చెప్తాను మీరా గారు? అలా చేస్తే మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేయడం పక్కన పెట్టండి, టెర్రరిస్టులతో సంబంధం ఉందని పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మీ మీద ఇంకా కేసు ఉంది. ఇప్పుడు ఆ బాక్స్ మీ వల్ల పోయిందని, ఆ బాక్స్ మీరే టెర్రరిస్టులకి ఇచ్చారని నాన్నకి తెలిస్తే నిజంగా మీకు టెర్రరిస్టులతో సంబంధం ఉందని నాన్నే మిమ్మల్ని జైలుకి పంపిస్తారు. చేయని నేరానికి మీరు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కానీ నేను చేసిన తప్పు వల్ల అందరితో మీరు మాటలు పడ్డారు కదండి. మీ నాన్నగారు మిమ్మల్ని కొట్టారు కూడా. నాకిదంతా అలవాటైపోయిందండి. మీరేం ఫీల్ అవ్వకండి. ఎలాగైనా బాక్స్ తీసుకొద్దాం. తందరి